మనం ప్రతిరోజు ఒకేలా బతికేస్తూ ఉంటాము. మన జీవితంలో 75 సంవత్సరాలు ఒకేలా గడిపేస్తూ ఉంటాము. మనమందరం దీన్నే జీవితం అంటాం. నిజానికి అది జీవితం కాదు. ఒకవేళ నువ్వు కనుక మనం ఎందుకు భూమిపైకి వచ్చాం అని ఆలోచిస్తూ ఉంటే, అసలు నేను ఎందుకు పుట్టాను అని నువ్వు నీ మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు నీ జీవితాన్ని ఇంకా మొదలు పెట్టలేదు అని అర్థం. నువ్వు బాగా కష్టపడి చాలా సంపద సంపాదించవచ్చు. అది నువ్వు నీ కోసం చేస్తున్నావు. నిజానికి అది జీవితం కాదు. నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి ప్రజలందరినీ చూడు. నీ సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు వారందరి జీవితాలను మార్చగలవు. కొంతమంది జీవితాలలో వెలుగుని నింపేంత శక్తి నీలో ఉంది. నువ్వు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఆలోచనలను నింపగల వ్యక్తిగా నువ్వు మారగలవు. నువ్వు ఎప్పుడైతే నేను ఒకరి జీవితాన్ని మార్చాను అని తెలుసుకుంటావో, ఏ రోజైతే నీ వల్ల ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడో, ఆ రోజు మాత్రమే నువ్వు నిజమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు. నీ జీవితాన్ని పూర్తిగా జీవించు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్న ఈ జీవితాన్ని ఆస్వాదించు. నీతో నువ్వు మంచిగా ఉండు. నిన్ను నువ్వు మార్చుకో. నేను మళ్ళీ చెబుతున్నాను, నీతో నువ్వు మంచిగా ఉండు. ఎందుకంటే నీతో నువ్వు మంచిగా ఉంటేనే నువ్వు ఇంకొకరితో కూడా మంచిగా ఉండగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించు. ఆ ప్రేమని అందరికీ పంచు. జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ముందుకు వెళ్ళే దారిలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎప్పుడూ పడిపోతూ ఉంటాము, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ నిన్ను బలంగా మారుస్తూ ఉంటాయి. ఎప్పుడూ అస్సలు వదిలిపెట్టకు.